మీ బైక్‌కి ఫ్రంట్‌లో 28 పీఎస్ఐ, బ్యాక్‌లో 33 పీఎస్ఐ ఇది ఎవరు డిసైడ్ చేశారు? బైక్ కంపెనీయా? టైర్ కంపెనీయా? యాక్చువల్‌గా ఈ నంబర్స్ రాండమ్‌గా పెట్టింది కాదు. ఒక మోటార్ సైకిల్ మార్కెట్‌లో లాంచ్ అవ్వకన్నా ముందు ఆ టైర్ ప్రెషర్‌ని కూడా ఇంజినీర్ చేస్తారు. టీవీఎస్ శ్రీచక్ర సిటిఓ శివరామకృష్ణన్ చెప్పిన ప్రకారంగా ఒక పర్టిక్యులర్ మోటార్ సైకిల్‌కి రికమెండెడ్ టైర్ ప్రెషర్‌ని ఓఈఎం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డిసైడ్ చేస్తుంది. అది కూడా టైర్ కంపెనీతో కన్సల్ట్ చేసి. ఎందుకంటే టైర్‌ని జస్ట్ బైక్ మీద ఫిట్ చేసి వదిలేయరు. బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో టైర్ ఇంకా బైక్ కాంబినేషన్‌ని హోమోలోగేట్ చేస్తారు. అంటే ఫ్రంట్ యాక్సెల్ లోడ్ ఎంత, రేర్ యాక్సెల్ లోడ్ ఎంత, సింగిల్ రైడర్‌తో లోడ్ ఎంత, పిలియన్ రైడర్‌తో లోడ్ ఎంత, ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారు. టైర్ మ్యానుఫ్యాక్చరర్ కూడా టైర్ కన్స్ట్రక్షన్ అప్పుడు లోడ్ కెపాసిటీ, పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్ ఇవన్నీ బేస్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాయి. ఆ క్యాలిక్యులేషన్స్‌ని ఓఈఎంకి షేర్ చేస్తారు. అప్పుడు బైక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ టైర్ క్యాలిక్యులేషన్స్ అండ్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మ్యాచ్ చేసి ఒక ఫైనల్ ప్రెషర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. బికాస్ టైర్ ప్రెషర్ చేంజ్ అయితే టైర్ డిఫార్మేషన్ అండ్ స్టిఫ్నెస్ చేంజ్ అవుతుంది. రోడ్ మీద బైక్ టైర్ ఎలా కాంటాక్ట్ అవుతుందో చేంజ్ అవుతుంది. దాని ఎఫెక్ట్ హ్యాండ్లింగ్, బ్రేకింగ్, కార్నరింగ్, ఈవెన్ ఫ్యూల్ ఎకానమీ మీద కూడా ఉంటుంది. అందుకే సేమ్ టైర్ సైజ్ ఉన్నా సరే డిఫరెంట్ మోటార్ సైకిల్ కి డిఫరెంట్ రికమెండెడ్ పిఎస్ఐ ఉంటుంది. అందుకే టైర్ సైడ్ వాల్ మీద ఉన్న పిఎస్ఐ కాకుండా మీ బైక్ మీద ఉన్న రికమెండెడ్ పిఎస్ఐ స్టిక్కర్ ని చూడండి. లేదా ఓనర్స్ మాన్యువల్ లో ఉంటుంది. అది మీ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేసిన కరెక్ట్ ప్రెషర్.